ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు దుంపలు తినవచ్చా అనేసి. దుంపల్ని మనం కామన్‌గా గడ్డ కూరగాయలు అని కూడా అంటూ ఉంటాము. అవేంటంటే రూటెడ్ వెజిటబుల్స్‌ని అంటూ ఉంటాం. సో, దుంపల్లో మనకు బంగాళదుంప, చిలకడ దుంప, చామ దుంపలు ఇవన్నీ కూడా వస్తాయి. క్యారెట్స్, బీట్రూట్స్, ముల్లంగి ఇవి కూడా ఇంక్లూడెడ్ ఉంటాయి. సో, డయాబెటీస్ ఉన్నవాళ్ళు తినవచ్చా అనేది మన క్వెషన్. సో, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, డయాబెటీస్ వాళ్ళకి ప్రతి పదార్థం కూడా తీసుకోవచ్చు. చాలా మందికి అపోహలుంటాయి. లైక్ డయాబెటీస్ ఉంటే మేము పూర్తిగా ఒక పదార్థాన్ని వదిలేసేయాలా? అసలు మొత్తానికే తినొద్దా అనేసి ఈ క్వెషన్స్ ఉంటూ ఉంటాయి. కానీ ప్రతి పదార్థంలో కూడా మీరు ఎంత తింటున్నారు, పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ తింటే మనము డయాబెటీస్ ఉన్నా కానీ దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. కానీ దుంపల్లో ఏంటంటే మనము గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటంటే మనకు ఒక పదార్థంలో ఎంత షుగర్ ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. సో, బంగాళదుంపల్లో ఏంటంటే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అదే మనం చిలకడ దుంపల్లో చూసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్‌లో ఉంటుంది. సో, మనము స్వీట్ పొటాటోస్ చిలకడ దుంపలు తినవచ్చు. కానీ బంగాళదుంపలకి వచ్చేసరికి అది కొంచెం కంట్రోల్‌లో తీసుకోవాలి. ఎక్కువగా మీరు అది తీసుకుంటూ ఉన్నారు, ఇంట్లో చాలా మటుకు అదే వండుతూ ఉన్నారు అంటే మాత్రము దాన్ని ఏదైనా ఒక కాంబినేషన్ వెజిటబుల్‌తో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంకాయతో పాటు దుంపల్ని యాడ్ చేసుకోండి, లేదా బీన్స్‌తో పాటు దాన్ని ఇంక్లూడ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మనకు వేరే ఫైబ్రస్ వెజిటబుల్ ఏదైతే ఉంటుంది, ఇందులో అయితే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. సో, దాన్ని ఏదైనా ఒక కాంబినేషన్ వెజిటబుల్‌లో తీసుకోండి. ఎలా అంటే మనము వంకాయతో పాటు దుంపల్ని యాడ్ చేసుకోండి, లేదా బీన్స్‌తో పాటు వెజిటబుల్స్ లైక్ ఆలుగడ్డ కానీ, చామగడ్డ కానీ ఇలా మీరు తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇందులో మనకు నేను చెప్పినట్టు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల షుగర్ అనేది స్పైక్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉంటుంది. కార్బోహైడ్రేట్ కంటెంట్ ఏదైతే మన షుగర్ స్పైక్స్‌ని ఎక్కువ చేస్తుందో అది కూడా అందులో ఎక్కువ అవుతుంది. సో, మీకు ఎలా తినాలి అనే ఆలోచన మీకు వస్తుంది కాబట్టి మీరు దాన్ని ఏదైనా ఒక కాంబినేషన్ వెజిటబుల్‌తో తీసుకోవడం మేలైనది. మీరు దాంతో పాటు నేను చెప్పినట్టు వంకాయే కాదు, ఫైబ్రస్ వెజిటబుల్స్ నార్మల్‌గా కాయగూరగాయలతో పాటు మీరు దుంపల్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ మేజర్ థింగ్ ఇక్కడ వచ్చేసి దుంపల్లో ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అండ్ ఎన్ని సార్లు తీసుకోవచ్చు వారంలో. సో, వారంలో మీరు ఏంటంటే మీ కూరగాయలతో పాటు మీరు ఒక టైమ్ టేబుల్‌లా పెట్టేసుకోండి. మీ ఇంట్లో ఎక్కువ దుంపలు చేసుకుంటూ ఉన్నారు అనుకుంటే మాత్రము వీక్‌లో ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే దుంపల్ని ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఎందుకంటే దుంపల్ని మీరు టోటల్‌గా అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవాయిడ్ చేస్తున్నారు అంటే అందులో గుడ్ అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది, అందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో, మీరు దాన్ని ఏంటంటే మీరు ఇంక్లూడ్ చేసుకోండి. కానీ ఎంత తీసుకుంటున్నారు అది ఒక్కటి మీరు మైండ్‌లో పెట్టుకొని తీసుకోండి. అండ్ యూజువల్‌గా దాన్ని స్టిర్ ఫ్రై నార్మల్‌గా వేయించుకోవడం లైక్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని లేదా బాయిల్ చేసుకొని, మ్యాష్ చేసుకొని ఇలా తీసుకోండి. అండ్ చిలక దుంపల్లో వచ్చేసి గుడ్ అమౌంట్ ఆఫ్ మనకు ఫైబ్రస్‌గా ఉంటుంది. అందులో పీచు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం కూడా ఉంటుంది. సో, అవి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. కానీ అది కూడా ఏంటంటే ఒక 100 గ్రామ్స్ ఆఫ్ స్వీట్ పొటాటో ఈవినింగ్ స్నాక్‌లా తీసుకోండి. లేదా నార్మల్‌గా బాయిల్ చేసుకొని స్లైట్‌గా స్టిర్ ఫ్రై చేసుకొని అందులో గుడ్ అమౌంట్ ఆఫ్ మీరు ఉల్లిపాయలు కానీ లేదా టొమాటోస్ కానీ ఇలా యాడ్ చేసేసుకొని అందులో ఫైబర్ ఎక్కువ చేసేసుకొని తీసుకోండి. అలా కూడా మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చామదుంపలు మీరు నార్మల్‌గా కర్రీ రూపంలో తీసుకోండి. తీసుకుంటున్నారు అంటే మనము పులుసు పెట్టుకొని అలా తీసుకుంటూ ఉంటాం కదా! అలా తీసుకోండి. అది కూడా మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ క్యారెట్స్ అండ్ బీట్రూట్స్ ఆర్ వెరీ గుడ్ అండి. క్యారెట్‌లో ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్‌లో వస్తుంది. 35-55 గ్లైసెమిక్ ఇండెక్స్‌లో ఉంటుంది. సో, అది హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. నార్మల్ సలాడ్ రూపంలో తీసుకోండి, లేదా సూప్ రూపంలో తీసుకోండి. ఇవన్నీ కూడా మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ
బీట్రూట్ మళ్ళీ వచ్చేసి మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్లో వస్తుంది. కానీ ఇందులో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో మీరు తీసుకోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైం పోర్షన్ కంట్రోల్. అన్ని దుంపల్లో కూడా పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వచ్చేసి ముల్లంగి అండి. ముల్లంగి అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ ఇస్ ఓన్లీ 14. సో మీరు నార్మల్ చపాతీస్ చేసేటప్పుడు ముల్లంగిని మీరు మ్యాష్ చేసేసి అందులో చపాతీలో యాడ్ చేసేసి మీరు పిల్లలకి కానీ ఇలా ఇస్తున్నారు, లేదా నార్మల్ పెద్దవాళ్ళైనా కానీ అది మీరు చాలా మట్టుకు ఇష్టపడరు కాబట్టి చపాతీలో రోల్ చేసేసి యాడ్ చేసేయడం కానీ ఇలా మీరు చేసుకుంటూ ఉంటే మీకు హ్యాపీగా అది తీసుకోవచ్చు, బట్ ఇన్ అ పోర్షన్ కంట్రోల్. ఎండ్ ఆఫ్ ద టాపిక్ నేను ఓన్లీ కన్క్లూడ్ చేసేది ఏంటంటే అందరూ కూడా మీరు దుంపలు తీసుకోవచ్చు, బట్ అందులో స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంది, కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి, గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ 3 థింగ్స్ మనము మైండ్లో పెట్టుకొని తీసుకోవడం వల్ల అది పోర్షన్ కంట్రోల్ ఒకటి చేసుకోండి, కాంబినేషన్స్లో తీసుకోండి, అండ్ ఎంత తింటున్నారు అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. సో అదొకటి మైండ్లో పెట్టుకొని తీసుకుంటే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు.